సార్ నమస్తే. నమస్తే సార్ ఇటీవల నేను కొంత ఇంటర్నెట్లో చూస్తున్నాను, ట్విట్టర్లో కానీ ఫేస్బుక్లో కానీ కొన్ని వీడియోస్ అయితే సర్క్యులేట్ అవుతున్నాయి. అంటే చైనాకి సంబంధించిన పేదరికం, అక్కడ ప్రజల జీవన విధానం, అంటే కొంత స్లమ్ ఏరియాస్, తర్వాత అక్కడ ఉండే వాతావరణం అంతా కొంత ఎక్కువ సర్క్యులేట్ అవుతున్నాయి అలాంటి వీడియోస్. సో ఏమంటారంటే చైనాలో కూడా కుల వ్యవస్థ ఉంది అనేది మరొక నెరేటివ్ కూడా యాక్టివ్గా తీసుకొస్తున్నారు. ఇప్పుడు ఈ మధ్య కాలంలోనే ఇది ప్రారంభమైంది. సో ఏమంటారు, అంటే చైనా కూడా మనలాంటి ఒక దేశమే అనుకోవాలా? చైనాలో ఉండేవాళ్ళు కూడా మనుషులే కదా, అక్కడ కూడా డివిజన్స్ ఉన్నాయి. ఓకే, డివిజన్స్ లేవు అని ఎవడు అనకూడని పరిస్థితి. ఆ డివిజన్ ఇక్కడ కుల వ్యవస్థ లాగా ఉందా లేదా అనేది చర్చ. ఓకే, అయితే ప్రతి చోట ఉంటుంది, ప్రతి చోట ఒక డివిజన్ ఉండటం అనేది సహజంగానే జరుగుతుంది. ఎందుకంటే ప్రతి వ్యవస్థలోనూ ఆ వ్యవస్థని నడపడానికి ఒక సెక్షన్ ఉంటుంది. ఆ సెక్షన్ కోసం పనులు చేయటానికి శ్రమ విభజన పేరుతోనే కొంతమందికి కొన్ని పనులు పురమాయిస్తారు సమాజం. ఇప్పుడు ఉదాహరణకి ఎక్కడైనా సరే, ఏ దేశంలోనైనా సరే కులీనులు ఉంటారు. ఆ కులీనులు, ఇప్పుడు రష్యాలో కూడా కులీనులు ఉన్నారు. వాళ్ళు పారిశుధ్య పనులు చేయరు ఇక్కడ బ్రాహ్మణులాగానే. అలా కొన్ని పనులు కొంతమందికి కేటాయింపు జరిగిపోతుంది, కొంతమంది చేతుల్లోకి భూములు వెళ్ళిపోతాయి. చైనా ఎందుకు టార్గెట్ చేస్తున్నారు వీళ్ళు అంటే, చైనా కమ్యూనిస్ట్ దేశంగా ఇప్పటికీ భావిస్తున్నారు. చైనాలో పార్టీకి సంబంధించిన నాయకులు ఒక స్థాయిని అనుభవిస్తూ వాళ్ళ ఆస్తులు పెంచుకుంటూ మిగిలిన వాళ్ళని పట్టించుకోవడం లేదు, అదొక డివిజన్ ఉంది అనే గొడవ ఒకటి జరుగుతోంది. అది కమ్యూనిస్టు సర్కిల్స్ లోనే జరుగుతోంది. కానీ ఇప్పుడు చైనాలో కులం ఉంది, చైనాలో కూడా పేదరికం ఉంది అని చెప్తూ వీడియోలు సర్క్యులేట్ చేస్తున్న వాళ్ళ గొడవ వేరు. వాళ్ళు ఇండియాలో ఉన్న కులము అక్కడ కూడా ఉంది. ఇండియాలో ఉన్న కులం గురించి మాట్లాడే వాళ్ళకి చైనా కులం కనిపించదా అని క్వశ్చన్ చేస్తారు వీళ్ళు. ఓకే, చైనాలో కులం ఉందనే అనుకుందాం, అక్కడ కులం లేదు కానీ డివిజన్ ఉన్నమాట వాస్తవం. అక్కడ కూడా కొంతమంది సఫరర్స్ ఉన్నారు, దాన్ని మనం యాక్సెప్ట్ చేయొచ్చు. అదేమి చైనాలో ఏం జరుగుతుందని చార్లెస్ బెథల్హామ్ గారి పుస్తకం ఉంది, తెచ్చి కొనుక్కుని చదువుకుంటే అక్కడ దానిలో ఆ డివిజన్స్ ప్రస్తావన ఇవన్నీ ఉన్నాయి. ఆయన అమెరికా నుంచి వెళ్ళి పరిశీలించి రాసిన పుస్తకం. ఇండియాలో నుంచి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున ఎవరు వెళ్ళి రాయలా. అది ఆ పుస్తకం చదివితే చైనాకు సంబంధించిన కొంత జ్ఞానం వస్తుంది ఎవరికైనా. కానీ ఇక్కడ నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే, చైనాలో కులం ఉందా లేదా అనేది ఎందుకు జస్టిఫై చేస్తున్నారు? కమ్యూనిస్టు దేశాల్లో కూడా కులాలు ఉంటాయి, అక్కడ కూడా దోపిడీ ఉంటుందంటే, కమ్యూనిస్టు దేశాల్లో దోపిడీ ఉంది కాబట్టి నువ్వు కూడా దోపిడీని యాక్సెప్ట్ చేయాలని చెప్తున్నావా? నీ దేశంలో ఉన్న కులం గొడవ ఏమిటి? ఇది ఈ వీడియోలు సర్క్యులేట్ అవుతున్నటువంటిది భారతదేశం అనుకుంటే, భారతదేశంలో కులం అనేది ఆపరేట్ అవుతోందా లేదా అనేది ప్రశ్న. భారతదేశంలో ఉన్నది కుల సమాజమే కదా, ఖచ్చితంగా కుల సమాజమే. ఇక్కడ కులమే ఆపరేట్ అవుతోంది. ఇక్కడ జరగవలసింది కూడా కమ్యూనిస్టులు చెబుతున్నటువంటి వర్గ పోరాటం కాదు, ఇక్కడ జరగవలసినది కుల పోరాటమే స్పష్టంగా. మాలమాదిగలు, రెల్లీలు, అంతకంటే దిగువనున్నటువంటి కులాల వాళ్లే ఇక్కడ తిరుగుబాటు చేయాలి. మనుషులంతా ఒక్కటే అనే నినాదం చూడటానికి బాగానే ఉంటుంది, కానీ ఆ నినాదం ఇచ్చేవాడు ఏ కులానికి చెందినవాడు అనే దాన్ని బట్టి ప్రయోజనం అర్థమవుతుంది. ఇప్పుడు ఒక అగ్రకులం వాడు, ఒక కమ్మ కులానికి చెందినవాడు మనుషులంతా ఒక్కటే అన్నాడంటే, వాడు కింది కులాల వృత్తుల్ని పారిశ్రామికీకరించి వాళ్ళని కూలీలుగా తీసుకుని తను పెట్టుబడిదారుడిగా మారుతున్నాడు అని అర్థం. కులం అనే దాన్ని డిస్టర్బ్ చేసింది ఒక రకంగా. కులం అనేది కుల వృత్తులని వ్యాపారీకరణ చెయ్యాలి అనుకున్నప్పుడు ఈ కులం అనేది ఇబ్బందికరంగా కనిపించి ముందడుగు వేసింది కమ్మ సామాజిక వర్గమే. ఎలా అంటారు? వాళ్ళు బ్రేక్ చేశారు కమ్యూనిస్టు పార్టీని, తీసుకొచ్చి కులం లేదు వర్గమే అని చెప్పడం ద్వారా వీళ్ళు ఒక వే ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళతో ఒక డైలాగ్ లోకి వెళ్ళారు, తద్వారా ఒక డైలాగ్ లోకి వెళ్ళారు. చెప్పుల కంపెనీలు పెట్టారు, అలాగే డ్రై క్లీనింగ్ ఇండస్ట్రియలైజ్ చేశారు. రజకులు అందరూ అక్కడ పనిచేస్తారు, వాళ్ళకి జీతాలు ఇస్తారు వీళ్ళు, కానీ బిజినెస్ వాళ్ళదే.